అండ్ అదర్స్ అన్నప్పుడు ఎవరినైనా కొత్త వ్యక్తులను ఎవరినైనా చేర్చొచ్చు, 100 మందినైనా చేర్చొచ్చు. కానీ ఇక్కడ A1 అండ్ A2 అనే దగ్గర పోలీసు వాళ్ళు ఆగిపోయారు. ఇక్కడ పోలీసు వాళ్లకు చాలా కష్టకాలం మొదలయ్యిందండి ఇప్పుడు విజయవాడ సిపి గారికి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆయన వివరణ అడిగారు, ఏంటి జరిగిందని. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం ఆయన ఏం చెప్పబోతున్నాడో ఆ ఎలక్షన్ కమిషన్కి అనేది కూడా మోస్ట్లీ ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లు అయితే ఏదైతే చెప్పబడిందో అదే చెప్పాలి, కొత్త చెప్పడానికి. ఇక్కడ కరెంట్ అన్నది ఎందుకు తీసేశారు ఆ టైంలో? ఒక విఐపి విజిట్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విజిట్ ఉన్న ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఎలక్ట్రిసిటీ అనేది పవర్ బ్రేక్ కాకూడదనేది ఇట్ ఇస్ ఏ స్టాండింగ్ రూల్. నేను చెప్తున్నా, విఐపి ఎవరైనా సరే, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఒక ప్రాంతంలో విజిట్ చేస్తున్నారంటే అక్కడ ఎటువంటి పవర్ కట్టు ఉండకూడదన్నది ఇట్స్ ఏ ఎలక్ట్రిసిటీ యాక్ట్లో ఉన్నటువంటి స్టాండింగ్ రూల్ ఇది. మరి ఇక్కడ ఆ స్టాండింగ్ రూల్స్ని ఎందుకు వైసీపీ ప్రభుత్వం బ్రేక్ చేసింది అంటే, విజయవాడలో ఇంతకుముందు ఎంపీగా చేసినటువంటి కేశినేని నాని గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం నుంచి ఇటువైపు వచ్చాడో, అక్కడ ఏమైనా సరే ఆ సెంట్రల్లో బోండా ఉమా గారి చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు. మరి అటువంటి వ్యక్తిని ఏమైనా ఇన్వాల్వ్ చేయాలని ఏమైనా ఒక కుట్ర జరిగిందా? అందులో భాగంగానే అక్కడ ఎలక్ట్రిసిటీని తీసివేసి మరీ ఇటువంటి దాడికి వాళ్ళు స్క్రిప్ట్ రాసినప్పుడు ఇక్కడ ఒక రాయి ఎగురుతున్నది మాత్రమే మనకు కనపడుతుంది. ఆ ఎగిరినటువంటి రాయి ముఖ్యమంత్రి గారికి హిట్ అయిందా లేదన్న దానికి మధ్యలో లింక్ ఎక్కడా లేదు. ఒకవేళ వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక రాయి ఎగురవేసి ఉండవచ్చు గాల్లో, అది జగన్మోహన్ రెడ్డి వరకు ప్రయాణం చేయకపోయి ఉండవచ్చు. ఇక్కడ దీనంతటినీ కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఈరోజు సిపి గారికి పడింది, విజయవాడ సెంట్రల్ సిపి గారు. మరి ఆయన ఎలక్షన్ కమిషన్ వారికి ఏమి సమాధానం చెప్తాడో కానీ ప్రజలకు మాత్రం సమాధానం చెప్పవలసిన అవసరం అయితే వచ్చి ఉంది. ఎందుకంటున్నామంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క భద్రతలోనే ఇంత లోపం ఉంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలోనే మీరు రూల్స్ వ్యతిరేకంగా ఎలక్ట్రిసిటీని కట్ చేసి మరీ ఇన్సిడెంట్ని క్రియేట్ చేస్తే మరి సామాన్య ప్రజలకు కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ ఎక్కడ రక్షణ ఉంటుంది? రేపొద్దున ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, లేకపోతే జనసేన